ఎలాంటి పైరవీలకు తావు లేకుండా అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందించాలని గ్రామ సభలు నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నామన్నారు ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య. యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట మున్సిపల్లోని 7-8 వార్డుల్లో ప్రజాపాలన వార్డు సభలో పాల్గొన్న ఆయన అర్హులైన ప్రతి ఒక్కరికి దశల వారీగా ప్రభుత్వ పథకాలు అందజేస్తామన్నారు. రాష్ట్రంలో అభివృద్ధిని, సంక్షేమాన్ని రెండింటినీ సమానంగా ప్రజలకు ప్రభుత్వం అందిస్తుంది అన్నారు. పథకాల్లో పేరు లేని అర్హులైన వారు గ్రామ సభలో పేరు నమోదు చేసుకోవాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు పథకాలు అందజేస్తామన్నారు. సాగులో ఉన్న ప్రతి ఎకరాకు రైతు భరోసా అందిస్తామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు అందించి తమ ప్రభుత్వం న్యాయం చేస్తుంది అన్నారు. ఎంతమంది అర్హులు ఉంటే అంతమందికి రేషన్ కార్డులు అందిస్తామని తెలిపారు. పేద ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అన్నారు. యాదగిరిగుట్ట మున్సిపాలిటీలోని యాదగిరిపల్లిలో నూతన సీసీ రోడ్డు, అలాగే 4వ వార్డులో నూతన ఓపెన్ జిమ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నమస్కారం. ఈరోజు గుండ్లపల్లిలో 7-8 వార్డులలో ప్రజాపాలన గ్రామ సభకు హాజరైనటువంటి స్థానిక మున్సిపల్ చైర్మన్ సుధా యమేందర్ గారికి, స్థానిక కౌన్సిలర్ మల్లేశన్న గారికి, వేదిక ఉన్నటువంటి కమిషనర్ గారికి, స్థానికంగా ఉన్నటువంటి పెద్దలందరికీ, ఇక్కడికి వచ్చి అటెండ్ అయినటువంటి అక్కా చెల్లెళ్లకు, మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు. అసలు గుండ్లపల్లి అంటేనే చైతన్యవంతమైన గ్రామం. ఈడ 1-2 గంటలు కూర్చొని మీ సమస్యలన్నీ పరిష్కరించే విధంగా ఇవాళ టైం తీసుకున్నాం. కాబట్టి అక్కడ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం మంత్రి 10:30 కంటే ఆల్రెడీ 10:30కి వచ్చి కూర్చుంటే అక్కడ, అందుకే కొంచెం అడావుట్ చేసినాం. మళ్ళొక్కసారి ఈ వార్డు 2 వార్డుల సమస్యల మీద తప్పకుండా 1 గంట సమయం కేటాయించి మనం సమావేశం ఏర్పాటు చేసుకుందామని తెలియజేస్తూ, ఈ ప్రజాపాలన ఏదైతే తల్లి సోనియా ఇచ్చినటువంటి అభయస్థం 6 గ్యారెంటీలను మీ అందరి ప్రేమాభిమానంతో, మీ అందరి సహకారంతో అధికారంలోకి వచ్చినటువంటి ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యంలో ఏదైతే మాట ఇచ్చినామో ఆ మాట ప్రకారం ఇచ్చినటువంటి హామీలను అమలుపరచడంలో మన ప్రభుత్వం ముందుంది. ఈ తెలంగాణలో మా అక్క జిల్లాలకు, మహిళలకు పెద్దపీట వేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ పథకం పెట్టినా మహిళల పేరు మీద పెడుతున్నారు. మహిళలు ఆ కుటుంబంలో ఆదర్శంగా ఆ కుటుంబాన్ని బలోపేతం చేయడంలో మహిళలు ముందుంటారు. కాబట్టి ఏ పథకం చేపట్టినా మహిళల పేరు మీద చేపట్టినాం. కాబట్టి తెలంగాణలో మహిళలకు, రైతులకు, యువకులకు పెద్దపీట వేసినటువంటి ప్రభుత్వం ఏదైతే రేపు 26 జనవరి నుంచి 4 పథకాలు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, గత 10 సంవత్సరాలుగా తెలంగాణ వస్తే మన బతుకులు మారుతాయి, తెలంగాణ వస్తే మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మాకు ఇండ్లు వస్తాయి, రేషన్ కార్డులు వస్తాయని చెప్పి కళ్ళు కాయలు కాసినట్టుగా ఎదురు చూసినాం. కానీ ఆ 10 సంవత్సరాల్లో ఒక్క ఇల్లు రాలే, ఒక్క రేషన్ కార్డు రాలే. దానికోసమే మన ప్రభుత్వం ఇలా పేదలకు కానీ అర్హులందరికీ కూడా ప్రభుత్వ ఫలాలందరనే ఉద్దేశంతో, మీ అందరి ఆమోదంతో గతంలో ఇల్లు ఇచ్చినా, రేషన్ కార్డు ఇచ్చినా, పెన్షన్లు ఇచ్చినా ఇక్కడనో కూర్చొని ఎవరో పైరవత్వం వచ్చే విధంగా ఉండే. కానీ ఇప్పుడు పైరవ తావు లేకుండా ప్రతి లబ్ధిదారునికి చేరే విధంగా గ్రామ సభ ద్వారా మీ గ్రామంలో, మీ వార్డులో కూర్చొని మీ సమక్షంలో ఏదైతే ఇందిరమ్మ ఇండ్లు కానీ, ఏదైతే రేషన్ కార్డులు కానీ, ఆత్మీయ భరోసా కానీ, రైతు భరోసా కానీ మీ సమక్షంలోనే సెలెక్ట్ చేయాలని చెప్పి ఈ ప్రజాపాలన గ్రామ సభ ద్వారా ఇలా ఎంపిక చేయడం జరుగుతుంది. మీరు ఆలోచన చేయండి. గత 10 ఏళ్ళుగా ఎవరికైతే రేషన్ కార్డు లేదో, రేషన్ కార్డు లేని వారికి కొత్త రేషన్ కార్డులు, రేషన్ కార్డు ఉండి అందులో పిల్లల పేరు నమోదు కాకపోతే వాళ్ళకు కూడా అవకాశం కల్పించేటట్టుగా ఈ గ్రామంలో ఈ 2 వార్డులలో సుమారు 80 మంది కొత్త రేషన్ కార్డులు, 7వ వార్డులో, 8వ వార్డులో 78 మందికి, అంటే 150 మందికి కొత్త రేషన్ కార్డులు. రేషన్ కార్డు ఉన్న వాళ్లకు సుమారు 280 మందికి పేర్లు జమ చేసుకునేటట్టుగా అవకాశం ఇచ్చింది. అదేవిధంగా 10 సంవత్సరాలుగా పిల్లలు పెళ్ళై ఒక ఇంట్లోనే 3-4 సంసారం చేస్తున్నారు. ఇంకా కూడా పూరి గుడిసెల్లో, పెంకుటిళ్లలో ఉంటారని చెప్పి మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అర్హులందరికీ, ఎస్సీ ఎస్టీలకైతే 6 లక్షలు, బీసీ ఓబీసీలకైతే 5 లక్షలు ఇచ్చి ఇందిరమ్మ ఇచ్చే కార్యక్రమం. ఎంతమంది అర్హులుంటే అంతమందికి తప్పకుండా ఈ ప్రభుత్వం న్యాయం చేస్తుంది. ఇల్లుండి, ఇల్లు జాగ ఉండి, ఏదైతే మొన్న ఎంక్వైరీలో ఫోటో దిగిన వాళ్లకు
తప్పకుండా ఇంద్రమిల్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటది. కాబట్టి మీ అందరి సహాయ సహకారాలతో వచ్చినటువంటి ప్రభుత్వం, ముఖ్యంగా రేషన్ కార్డు ఎంతమంది ఎలిజిబుల్ అయితే అంతమందికి ఇస్తాం. ఏదో 20 మందికి 50 మంది కాదు. ఈ గుండ్లపల్లి 2 వార్డులలో సుమారు 200 మందికి కొత్త రేషన్ కార్డులు ఇప్పిస్తాం. 400 మందికి రేషన్ కార్డు ఉన్న వాళ్లకు మీ పిల్లల పేర్లు అందులో నమోదయ్యేటట్టుగా తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పి మీ అందరి దగ్గర తెలియజేస్తూ, అదే విధంగా ఈ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేసింది. మీరు అందరు చూస్తున్నారు, గతంలో నెలకు 500 నుంచి 1000 రూపాయలు మనం కరెంటు బిల్లు కట్టేది. మీ అందరికి కరెంటు బిల్లు, ఇంటి బిల్లు ఫ్రీ మాఫ్ వచ్చింది అమ్మా, వచ్చిందా రాలేదా? నెలకు మీకు ప్రభుత్వం 1000 రూపాయలు సేవ్ చేసింది. 500కే గ్యాస్ ఇస్తున్నాం. ప్రతి ఇంటికి ఏదైతే కాంగ్రెస్ పార్టీ లబ్ధి చేరుతుందో నేరుగా మీ ఇంట్లోకి చేరాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ సంకల్పంతో ఉంది. కాబట్టి గుండ్లపల్లిని అన్ని విధాలు అభివృద్ధి చేస్తా. ముఖ్యంగా చైర్మన్ గారు మీ సొంత గ్రామస్తులు. ఇక్కడ మల్లేష్ అన్న ఎవరి పెళ్ళైనా ఎవరికి ఇబ్బంది ఉన్నా ఆర్థికంగా కూడా సాయం చేసే మంచి మనసున్న వ్యక్తి. ఇక్కడ సిపిఐ సోదరులు కానీ సిపిఎం వాళ్ళు కానీ ఎన్నటి నుంచో మాకు మిత్రులుగా గత 20 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్నటువంటి పెంటన్నకు మాకు ఎక్కువ అనుబంధం. గతంలో కోఆపరేటివ్ బ్యాంక్ కాంచెలే మాకు మిత్రపక్షంగా పనిచేసి మా గెలుపులో కీలకంగా ఉంది. మొన్న మీరు జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్ కానీ ఎంపీ ఎలక్షన్ లో ఈ వార్డుల నుంచి భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించారు. కాబట్టి తప్పకుండా ఈ గుండ్లపల్లి 7వ వార్డు 8వ వార్డును దత్తత తీసుకొని అన్ని విధాలు అభివృద్ధి చేస్తామని చెప్పి మాటిస్తూ, ఇప్పుడే ఒక వాటర్ ఫిల్టర్ కావాలని చెప్పారు. మా కౌన్సిలర్ చెప్తున్న మల్లేషకు తప్పకుండా వారం రోజుల్లో అక్కడ రూమ్ చూసి వాటర్ ప్లాంట్ బిగించాల్సిందిగా ఇక్కడి నుంచే మీకు ఆదేశాలు ఇస్తున్నాం. తప్పకుండా పేద ప్రజల సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రజాపాలన ద్వారా అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. ఏదైతే రైతు భరోసా ఉందో, రైతు భరోసా గతంలో ఎకరాకు 5,000 ఇచ్చేది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎకరాకు 6,000, సంవత్సరానికి 12,000 రూపాయలు. ఎవరో రైతులకు మీ భూములు కట్ అయితే అని చెప్పి వాటికి సంబంధం లేదు. ఏదైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం, రియల్ ఎస్టేట్ ఉన్న భూములకు, ఏదైతే నాన్ అగ్రికల్చర్ ఉన్న భూములకు, ఇండ్ల ఫ్లాట్ల భూములకు తప్ప ప్రతి ఎకరాకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఈ ప్రభుత్వం ఇస్తుంది. మీ అందరికీ భరోసా ఇస్తుంది. తప్పకుండా ఈ గుండ్లపల్లిని గుట్టనే ఆదర్శంగా ఈ గుండ్లపల్లి తీర్చిదిద్దామని తెలియజేస్తూ, ఇక్కడ నాయకులు కూడా గుండ్లపల్లి అభివృద్ధి కోసం ఎప్పటికప్పుడు మా దృష్టికి తీసుకొస్తారు. కాబట్టి తప్పకుండా వాటర్ ప్లాంట్ తో పాటు ఇక్కడ చైర్మన్ గారు ఒక అంగన్వాడీ కావాలన్నారు. ఈ 15 రోజులనే అంగన్వాడీ బిల్డింగ్ కూడా శాంక్షన్ చేస్తాం మాటిస్తూ, తప్పకుండా మీ ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా మీ బిడ్డగా గెలిచిన కాబట్టి తప్పకుండా 24 గంటలు ఈ గుండ్లపల్లికి అందుబాటులో ఉండి డ్రైనేజీ సమస్య కానీ రోడ్ల సమస్య కానీ తప్పకుండా తీరుస్తా.